ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఓ మద్యం దుకాణం వద్ద కొందరు మందుబాబులు వీరంగం సృష్టించారు. ఫుల్లుగా మద్యం సేవించి షాపులోని యువకుడితో ఘర్షణకు దిగారు. అంతటితో ఆగకుండా బీరు బాటిళ్లతో దాడులకు తెగబడ్డారు. అడ్డు వెళ్లిన పోలీసులు సైతం వారు లెక్క చేయలేదు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. జంగారెడ్గూడెం మండలం లక్కవరం నుంచి పెయింటింగ్ పనుల నిమిత్తం ద్వారకా తిరుమలకు వచ్చిన కొందరు వ్యక్తులు వెంకటకృష్ణాపురంకి వెళ్లే మార్గంలోని షాపులో మద్యం సేవిస్తున్నారు. ఈ క్రమంలో మద్యం షాపులో పనిచేసే యువకుడికి పెయింటర్లకు మధ్య ఘర్షణ జరిగింది. ఇది కాస్త కోట్లాటకు దారితీసింది. బీరు బాటిళ్లతో దాడులు చేసుకున్నారు. ఆ సమయంలో అడ్డు వెళ్లిన గ్రామానికి చెందిన భీమవరపు అంజుబాబుపై బీరు బాటిళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో అంజుబాబు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే లక్కవరం చెందిన మరో వ్యక్తి సైతం గాయాలు పాలయ్యాడు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు సైతం మందుబాబులు లెక్క చేయకుండా ఇష్టానుసారం కొట్టుకున్నారు. ఇదిలా ఉంటే స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులు స్థానిక పిహెచ్సికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం 108 అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అధికారులు మద్యం దుకాణదారుల నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపుల వద్ద సిట్టింగ్లు ఏర్పాటు చేసి మందుబాబులను ప్రోత్సహిస్తుండడమే ఈ గొడవలకు కారణమని పలువురు ధ్వజమెత్తుతున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కించుకొచ్చింది తీసుకొచ్చింది కూడా మేమేనండి. తర్వాత మీరు వచ్చారు, మీ పక్క నుంచి ఉన్నది నేనేనండి. పైన ఉంది కదా, దీనికి సూచన అవసరం లేదు. దీనికేం వద్దులేదు. గాంధీ షాప్ పోయి ఇతను పొరవడు కొట్టాడు. నేను నా పని అయితే నేను అక్కడ చూసుకున్నాను. కొట్టించుకున్న వాళ్ళు ఏళ్ళు వెళ్ళిపోయారు, కొట్టినవాడు అతనే వెళ్ళిపోయాడు. మేమేమో అక్కడే కూర్చున్నాం. గంట పోయిన తర్వాత వీళ్ళు 40 మంది వచ్చారు. వాళ్ళందరూ నా మీద కొడతంటే, బాబు మీ ఓళ్ళ మీద గట్ట ఏదైనా చెయ్యేసినా మీ ఓళ్ళని చూసినా నన్ను చంపేయండి, నాకేం సంబంధం లేదు, నేనేదో అక్కడ కూర్చున్నా. పోనీ ఆ కొట్టినోడు నీకు తెలుసా అని అడిగారు. తెలుసు, నేను చూపిస్తానన్న. ఈ లోపల కొట్టేశారు కానిస్టేబుల్స్ గారు ఎదురుగా మొత్తం. అలా చూపిస్తానని చెప్పినా కొట్టారు. ఎంతమంది కొట్టారు? 3 కొట్టింది. కొట్టుకున్నారండి వాళ్ళని.